నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యనారాయణ, ఓం సత్యనారాయణ. ఈ కమాలమైన సత్యమైన మాటలు ఇండియా కమాన్ ఇండియన్, మదర్ ఇండియన్, అమ్మ శైరంబల్లి కనకదుర్గమ్మ నాతో మనం అందరితో మాట్లాడుతుంది. అది ఎలా ఏ విధముగా మాట్లాడుతుంది? ఎస్, ఈ 9 అంకెల అంకితమమ్మ నాడు నుండి నేడు వారికి ఆ 9 అంకెల అంకితమ్మ నవరాత్రి కనకదుర్గమ్మ రూప దర్శనంలోనే మనం అందరినీ కాపాడుతుంది. ఇది సత్యం అన్నమాట. అన్ని మతాల్లో కూడా ఆ 9 అంకెల అంకితమే ఉంది. ఆ అమ్మ ధనలక్ష్మి రూపంలోనే ఉంది, దర్శనం చేస్తుంది. ఆ ధనలక్ష్మి అంటే ధనం. ఈ 4 మతాల్లో ఆ ధనం అంటే ఆ డబ్బులు, ఆ పైసా లేకపోతే ఎందుకీ పని చేయరండి. ఇది సత్యమైన మాట. ఎస్, ఆ ధనం నీకు 10,000 నీకు 20,000 ఇచ్చేసామంటే ఆ దేవుళ్ళకి అక్కడ అందులో దేవుడు లేడు, ఇందులో దేవుడు ఉన్నాడని దొంగ సాక్ష్యాలు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఇది సత్యమైన మాట. ఆ ధనంలో కూడా దేవుడు ఉన్నాడు. అన్ని దాంట్లో దేవుడు ఉన్నాడు. మనం గమనించుకొని, గ్రహించుకొని, ఆలోచించుకొని నడుచుకొని వెళ్ళాలి. గ్రహించాలి, బయటకు తీయాలి ఆ మాటలు, సత్యమైన మాటలు. ఎస్, కమాలమైన మాటలు కదండి మనం మాట్లాడుకుంటున్నాము. మనకి ఇంకా కలియుగం లేదు, ఓం శక్తియుగంలో మనం ఉన్నాము. ఇప్పుడు మన సత్యం మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. సత్యం మాట్లాడకపోతే ఉత్తర దోరలో గంట కొడతాడండి దేవుడు. మనం చనిపోము, మన ప్రేతాత్మలు ఉత్తర ద్వారం వెళ్తాయి. స్వర్గంలో కాదు, నరకంలో మనం వెళ్ళము. ఉత్తర ద్వారం అంటే స్వర్గం, నరకం, ఉత్తర ద్వారం. ఈ 3 మాటలు శాంతి సేవన రూప దర్శనంలోటే ఇక్కడ మనకి కనిపిస్తుందండి. ఆ ఉత్తర ద్వారంలో ఎగ్జామ్లుగా రాసాము, పాస్ ఫెయిల్ అక్కడ చేసిన తర్వాత అప్పుడు సింగ ద్వారం అంటే తూర్పు ద్వారం నుండి మనం స్వర్గలోకం లోపలికి మనం వెళ్తాము. ఇది సత్యం.